నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్ అగ్ని ప్రమాద బాధితులకు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిరి శ్రీనివాసులతో పాటు నారాయణ సైన్యం ఆధ్వర్యంలో బియ్యం బస్తాలు నగదును అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నెల్లూరు నగర అధ్యక్షురాలు కప్పిర రేవతి మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు పాత దుస్తుల షాపు సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పలువురికి నష్టం వాటిల్లడం బాధాకరమన్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ ఫోన్లో వివరాలు అడిగిన వెంటనే టీడీపీ శ్రేణులను పంపి బాధితులతో మాట్లాడారు. అయితే ఇటీవల ఈ షాపును పరిశీలించిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇష్టానుసారంగా మంత్రి నారాయణపై విమర్శించడం సరికాదంటూ మండిపడ్డారు. రోజుల క్రితం దురదృష్టవశాత్తు అంగళ్ళు పాతగుడ్ల అంగళ్ళన్నీ కాలిపోవటం జరిగింది. ప్రమాదవశాత్తు కాదు, అది అనుమానాస్పదంగా తగలబట్టడం జరిగింది. కానీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు బయట ఎక్కడా ఉన్నా కూడా వెంటనే స్పందించి ఇక్కడుండే నాయకులకైతేమి, కార్యకర్తలకైతేమి, గవర్నమెంట్కి అయితేమి, కమిషనరు, పోలీసు వారు, ఫైర్ వారు అందరికీ కూడా తెలియపరిచి వెంటనే పొమ్మని చెప్తే అందరం కూడా అందుబాటులోకి వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అయితే తర్వాత వెంటనే ఒక్కొక్క కాలిపోయిన అంగడికి 50,000, కొంత తడిచి అట్లా అయిన అంగడికి 25,000, మిగతా అంగళ్ళకి 10,000 చొప్పున సాయం ఇస్తామని చెప్పి కమిషనర్ ద్వారా కపిరి శ్రీనివాసుల ద్వారా చెప్పడం జరిగింది. అయితే నారాయణ సార్ సైన్యంగా, నారాయణ సార్లో అడుగుజాడల్లో నడిచే సైన్యంగా మేమందరము కలిసి మా వంతుగా స్థానికంగా 40 బియ్యం బస్తాలు, బట్టలు, ₹1,00,000 డబ్బులు ఇవ్వటం జరిగింది. నిన్న తగుదునమ్మా అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆయన కాసుకోని ఉంటాడు గోతికాడ, ఒకటేదో కూర్చొని ఉంటదంట. ఆ విధంగా ఎక్కడ ఏం జరుగుద్దా వచ్చి రాళ్ళు వేద్దామా అని చెప్పేసి వచ్చేసి ఒక 30 బస్తాలు తెచ్చేసి ఒక చిల్లర సామాన్లు ఏదో నిత్యావసర వస్తువులంట అవి ఒక ఎన్నో తెచ్చి వచ్చామా, ఇచ్చామా, పోయామా అని ఉండాలి. అది కాకుండా ఇక్కడ ఒక నారాయణ సైన్యం 40 బస్తాల బియ్యం, ₹1,00,000 డబ్బులు ఎక్కడ? నువ్వు ఒక ఎమ్మెల్సీ 30 బస్తాలు నిత్యావసర వస్తువులు ఎక్కడ? నువ్వు విమర్శ చేసేదానికే వస్తావు. ఎక్కడైనా కష్టం జరిగితే ఓదార్చాలి. ఇకనైనా అలాంటి నీతి మాలిన పనులు మానుకొని ఎక్కడికి వచ్చిన వాళ్ళ కష్టంలో ఏదన్నా సాయపడితే సాయపడు, లేదా ప్రభుత్వానికి సలహాలు ఇస్తే ఇవ్వని. అంతేగాని విమర్శలు చేసావంటే, నారాయణ సార్ని విమర్శలు చేసే విధానం నీకు తగదని బుద్ధి మాటలు చెప్తూ ఇంకొకసారి జాగ్రత్తగా ఎక్కడ కూడా మీరు చెడు చల్లే ప్రయత్నం చేయకుండా ఉంటే ఆ బురద మీకే పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. సంతపేట మార్కెట్ అనేది ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఎంతో పేరు పొందినటువంటి సంతపేట మార్కెట్. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి పాత గుడ్డల్ని అమ్ముకుంటూ దాని మీద జీవనం సాగిస్తున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఇక్కడ ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ ఉంటా ఉన్నాయి. వాళ్ళు దాన్నే వృత్తిగా నమ్ముకొని దాని మీదే ఆధారపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ కుటుంబం ఏదో పోషించుకుంటూ ఉన్న దాంట్లో ఏదో వాళ్ళు చేసుకుంటా ఉంటే, దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో వాళ్ళ దుకాణాలు ఒక 3 రోజుల కిందట అవి నిప్పంటుకొని అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. దానివల్ల చాలా పూర్తిగా దగ్ధమైన అంగళ్ళు ఉన్నాయి, పాక్షికంగా దెబ్బతిన్న అంగళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని కూడా వెంటనే స్థానిక నాయకులైనటువంటి కపిరి శ్రీనివాసులు, రేవతి గారు ప్రమాదం తెలిసిన వెంటనే వాళ్ళు అందరితో పరివారం అందరితో కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూసి వెంటనే నారాయణ సార్కి ఈ విషయం చేరవేసిన వెంటనే సార్ వెంటనే స్పందించి, మీరు అక్కడ ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎక్కడెక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారో బాధితులందరికీ కూడా మనం న్యాయం చేయాలి ప్రభుత్వం తరఫున. మీరు కూడా ఏదన్నా చేతనైతే మన కార్యకర్తలు కూడా చేయండి అంటే, వారి చొరవతో సంతపేటలో వారు ఉంటున్న కారణంగా కొంత నిధులు సేకరించి సొంత నిధులతో కొంత డబ్బులు వాళ్ళు పెట్టి బియ్యం బస్తాలు కానీ ఆర్థికంగా కానీ అందరికి కూడా సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే నారాయణ సార్ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే పబ్లిసిటీ చేసుకొని మేము ఈ రూపాయి ఇచ్చి 100 రూపాయలు ఇస్తున్నట్టు చెప్పుకునే వ్యక్తి కాదు. ఆయన ఏం చేసినా కూడా గుప్తదానాలు చేసేటువంటి వ్యక్తి. అది మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో నెల్లూరు నగరంలో కార్యకర్తలు కూడా ఎక్కడా ఊహించని విధంగా అందరూ కూడా చాలా ఆనందోత్సాహాల్లో ఉన్నారు. చాలా
ఊహించని పరిణామాలుగా అందరికి కూడా ఎక్కడా కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా చూడనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలు పని చేసుకుంటూ జీవనం సాగించాలా, అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పనేసి ఎవరికి ఏ వ్యాపారం సంబంధించి, అదేవిధంగా వ్యాపారం లేని వాళ్ళకి నెట్టుడు బండ్లు ఉండే వాళ్ళకి బండ్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇప్పుడు స్మార్ట్ ఫుడ్ పార్క్ అని చెప్పనేసి ఇక్కడ మైపాడ్ గేట్ సెంటర్లో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అటువంటి వ్యక్తిని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. మనం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా అటువంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా రావడం, మంత్రిగా రావడం నెల్లూరు నగర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఎంతమంది ఏమనుకున్నా కూడా నారాయణ సార్ అనే వ్యక్తి నెల్లూరుకి రావడం అనేది గొప్ప వరంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. పార్టీ చేయాలంటే వచ్చి వాళ్ళకి సహాయం చేయండి. వారి కుటుంబాలు కూడా దాని మీదే జీవనం సాగిస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్పందించి వారి కుటుంబాన్ని వాళ్ళందరినీ కూడా ఆదుకొని వారి వ్యాపారానికి ఏదైనా ఆర్థిక సాయం చేయాలని చెప్పనేసి ఈరోజు అందరి సమక్షంలో అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.